హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి, ఎర్ర గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాము. బొంబాయి రవ్వ ఉప్మా అందరూ చేసుకునేదే కదా. ఈ వీకెండ్ మనం ఈ ఎర్ర నూకతో ఉప్మా చేసుకొని వీకెండ్ ఎంజాయ్ చేద్దాము. మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా. 1 కప్పు ఎర్ర గోధుమ రవ్వ, తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, 1/2 ఇంచ్ అల్లం, కరివేపాకు, శనగపలుకులు, నెయ్యి, నూనె. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అది మీడియం లో ఫ్లేమ్లో వెలిగించుకుందాము. ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆర్ ఘీ, రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. ఘీ మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఉప్మాకి, సో ట్రై చేసి చూడండి. అందులో మనం ముందుగా తీసుకున్న తాలింపు దినుసులు ఆవాల, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అన్నీ వేసుకొని అవి చిటపటలాడినంత వరకు వేయించుకోండి. అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోండి. 3 ఎండుమిర్చి చీల్చుకొని వేసుకోండి. ఎండుమిర్చి కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఉప్మాకి. చిన్న అల్లం ముక్క ముందుగా తరుముకొని ఉంచుకున్నాను. కరివేపాకు వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ అన్నీ లైట్ బ్రౌన్ కలర్కి వచ్చాక మనం 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా, సో నేను 2 కప్పుల వాటర్ తీసుకొని వేసుకుంటున్నాను. కావాలంటే ఇంకొక గ్లాస్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. పొడి పొడిగా కావాలంటే 2 లేదా 3. ఒకసారి శుభ్రంగా కలుపుకొని కావలసినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి నీళ్లు శుభ్రంగా మరిగినంత వరకు రోలింగ్ బాయిల్ చేయండి. చూసారా, మనకి వాటర్ అలా బాయిల్ అవ్వాలి. అలా బాయిల్ అయ్యాక మనం ముందుగా తీసుకున్న రవ్వని కొంచెం కొంచెంగా ప్యాన్లోకి యాడ్ చేయాలి. వేసే ముందర లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే ఉండలు కట్టే అవకాశాలు ఉంటాయి. నిదానంగా వేసుకుంటూ దాన్ని గరిటెతో తిప్పుతూ ఉండాలి. నీళ్లు రవ్వ శుభ్రంగా కలిసేలాగా నిదానంగా కలుపుకోండి. మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూసారా, ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా రెడీ. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ ఉప్మా ఏ చట్నీతోనన్నా పచ్చడితోనన్నా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. నాకైతే ఈ ఎర్ర గోధుమ రవ్వ ఉప్మాలో ఆవకాయ వేసుకొని తినాలంటే చాలా ఇష్టం. ఇట్ మేక్స్ అ గుడ్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈసారి బ్రేక్ఫాస్ట్ మెన్యూలో ఈ ఐటెంని కూడా యాడ్ చేసి ఒక వీకెండ్ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.